ఎన్ని రోజులు అవుతుంది మేడం వాటర్ వచ్చి వాళ్ళు వచ్చి రోజు అది వచ్చి 1 year నుంచి ఉందంటున్నారు వాటర్. అది ఎప్పటి నుంచి ఉందో తెలుసుకుంటాం సార్. ఎప్పటిలోగా చేస్తారు సార్? ఇప్పుడు మేమైతే రిపోర్ట్ ఇస్తాం సార్ హైయర్ అఫీషియల్స్కి, వాళ్ళు ఎట్లా చెప్తే అలా చేస్తాం. ఇప్పుడు ఈ చెరువులో కూడా మట్టి పోసి షూటింగ్ అదే సార్, అది మట్టి ఈ రోజు పోసింది కాదు, అది ఎప్పుడు పోసిందో చూసుకొని మేము అది ఎంక్వైరీ చేసి ఎవరెవరు చేశారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తాం. మేడం ఇప్పుడు దాని పర్మిషన్ ఉందా మేడం? మీరు ఎటువంటి పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, అది జీపీ నుంచి తీసుకోవాలంట. వాళ్ళు తీసుకున్నారో లేదో కూడా మాకు ఐడియా లేదు, ఎందుకంటే షూటింగ్ అవన్నీ కూడా మాకు సంబంధం ఉండదు. ఈ రోడ్ మీద స్ట్రక్ అయిన వాటర్ అంతా ఇక్కడ మేడం? అది మన విలేజెస్ నుంచి వస్తుంది అని చెప్తున్నారు. డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి అంటున్నారు. సో అది ఇక్కడ వాటర్ ఇక్కడ మట్టి పోయడం వల్ల చూసడానికి ఎట్లుంది మేడం ఇప్పుడు ప్రెసెంట్? అక్కడ మీరు చూసారు కదా, దాంట్లో ఎట్లా కనిపిస్తుంది? అదే డ్రైనేజ్ వాటర్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. దాని మీద నాలా ఉంది అంటున్నారు. నేను ఒకసారి టోపోషీట్లో వెరిఫై చేసుకున్నాకనే నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను అదేముందని. మేమేమంటున్నామంటే దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తా, టూరిజం డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తా, అది ఎంక్వైరీ చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఎప్పుడు లేనటువంటి ఈ మట్టి ఇంతగానం ఎందుకు వచ్చింది వీడికి? ఈ మట్టి పోవడానికి కారణం ఏంది? దీనికోసం కూడా ఎంక్వైరీ చేయాలా. సేమ్ టైంలో ఆ వాటర్ ఏదైతే ఉందో, ఏ వాటర్ రోడ్ కడ్డంగా ఉన్నటువంటి ఆ చెరువులాగా ఇంతకుముందు మనం చూసినాం కదా, చెరువులాగా అయిపోయింది ఆ వాటర్ అట్లా నిలబడడానికి కారణం ఏంది? దీని పట్ల ఎంక్వైరీ చేయాలా, ఈ రోడ్ వేపియాలనే మేము కోరుతున్నాం. అంతమించి ఏం లేదు. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దుల్కరించుకున్నట్టుగా కొంతమందిని నా పైకి పుసిగొల్పిందంటే నన్ను డామినేట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. పొద్దుగా వీళ్ళందరూ ఉన్నారు గ్రామ పంచాయతీ కాడ 100 మంది ముంగల రకరకాల మాట్లాడారు. అయినా నేను చనిపోయేదాకా ఊరి కోసం కానీ తెలంగాణ ప్రజల కోసం జీవిస్తా, తెలంగాణ ప్రజల కోసం మరణిస్తా.